లేకపోతే అమిత్ షా మాట్లాడతారా అనేది మనం చూడాల్సి ఉంటుంది. రైట్. రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. అసలు మీరు ఎలా చూస్తారని అంటే ప్రతిపక్షాలు అడిగేటువంటి వాటికి చాలా ప్రశ్నలకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేవు అనేది చాలామంది అభిప్రాయం కూడా. మీరు ఏం చెప్తారు? ఆపరేషన్ సింధూర్ విషయంలో భారత ప్రభుత్వం సరే, లేకపోతే భారత ఆర్మీ కొంతవరకు సక్సెస్ అయింది, పాకిస్తాన్ని కొంత భయపెట్టడంలో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు. కానీ అంతర్జాతీయ వేదికలపైన ట్రంప్ పదే పదే వాణిజ్యాన్ని అడ్డం పెట్టి నేను భారత్ని అదేవిధంగా పాకిస్తాన్ బెదిరించి యుద్ధం ఆపాను తప్పించి వాళ్ళు ఆగేది కాదు, లేకపోతే నేను లేకపోతే అంటూ కూడా కామెంట్ చేశాడు. దాదాపు ఒక 25 సార్లు పైగా కామెంట్ చేసినట్లుగా నాకు గుర్తుంది. ఎలా చూడాలంటే ప్రతిపక్షాలు అడిగేటువంటి వాటికి ఎందుకు ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదు? ఇప్పుడు ఓన్లీ ప్రతిపక్షాలదే కాదండి, అయితే సామాన్య ప్రజలు కూడా అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలన్నది కూడా ఒక ఆతృత ఉన్నది. ఎందుకంటే పరిస్థితులు అంత దూరం వచ్చిన తర్వాత సడన్ గా వెనకపోవడానికి కారణం ఏంటి? ఏదైతే 26 మందిని అమాయకులను పొట్టబెట్టుకున్న తర్వాత భారత ప్రభుత్వం స్పందించిన తీరుకు వాస్తవంగా ఆపరేషన్ సింధూర్ కి రాజకీయ పార్టీలతో పాటు దాదాపు మన దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో ఇతర దేశాలు కూడా మద్దతుగా నిలిచినాయి. ఎందుకంటే అతి దుర్మార్గమైన చర్య, అమాయకులను ఇలా పొట్టన పెట్టుకోవడం చాలా దుర్మార్గమైన చర్య అని ప్రపంచం మొత్తము భారతదేశం వైపు చూసే క్రమంలో ఆపరేషన్ సింధూర్ తీసుకొచ్చి ఏదైతే వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్ లోకి వెళ్ళి దాదాపు 22 నిమిషాలు 23 నిమిషాలు అంటుండు, 22 నిమిషాల్లో మొత్తం ఓన్లీ మేము తీవ్రవాదుల మీదనే దాడి చేసినాము, పౌరులను దాడి చేయలేదు, ఓన్లీ మా టార్గెట్ మాత్రం ఓన్లీ తీవ్రవాదులే అని చెప్తున్నారు. కరెక్టే. నేను ఏంటంటే ఇప్పుడు సరే ఇందులో రాజకీయంగా నేను మాట్లాడలేదు, ఎందుకంటే దేశ భద్రత విషయంలో రాజకీయాలు మాట్లాడితే దానికంటే హీనమైన పరిస్థితి ఇంకేది ఉండదు. కానీ డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఎందుకు ఇంత దూరం వచ్చిన తర్వాత మనకు కూడా పీఓకేను ఆక్రమించుకునే పరిస్థితి ఉండే. ఎందుకంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ చాలా ఏళ్ల నుంచి ఒక సుదీర్ఘమైన ఒక ప్రాబ్లం ఉన్నది, అది ఇంతవరకు కూడా మీరు సాల్వ్ చేసుకోలేరు అని డైరెక్ట్ గా ట్రంప్ అనడం అంటే అసలు అమెరికా వైపు డైరెక్ట్ గా ఉన్నట్టే. అండ్ అమెరికా వైపు ఉన్న ఆ ట్రంప్ మాట విని మనం ఎందుకు వెనుక జరగవలసి వచ్చింది అన్నది ప్రధానమైన సమస్య. ఎందుకంటే ఇప్పుడు దేశ సార్వభౌమాధికారాన్ని ఎవరి చేతుల్లో పెట్టిల్లన్నదే ఇప్పుడు పెద్ద సమస్య, భారతదేశం ఎదుర్కొంటున్న సమస్య. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఏదైతే మేధావులు కానీ ఏదైతే ఈ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కానీ ఒక విషయంలో ఎందుకు ఇలా జరిగింది, అసలు అమెరికా మాట ఎందుకు వినవలసి వచ్చింది, అసలు దేశానికి సంబంధించి ఆపద వచ్చినప్పుడు అమెరికా ఎందుకు ఈ విధంగా చెప్తేనే ఎందుకు వినాలి అన్నది. ఇప్పుడు భారతదేశ ప్రజలు చనిపోతా ఉంటే భారతదేశ ప్రజల ఏదైతే తీవ్రవాదానికి గురైతా ఉంటే ఆ తీవ్రవాదం కనబడదు, తీవ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ వైపు అమెరికా ఎందుకుంటుంది అన్నదే పెద్ద సమస్య. అదే విధంగా ఒక 3 సమస్యలు, ఇప్పుడు ఒకటి పీఓకే సమస్య అయితే, రెండవది ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చిన దాడికి అసలు కారణమైన వాళ్ళను ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదని పార్లమెంట్ లో ఇవాళ అడగమనుకున్నారు. ఒకవేళ పార్లమెంట్ నడుస్తున్నది, ఆటోమేటిక్ గా ఇవాళ ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ లోని దాచిగామ్ నేషనల్ పార్క్ దగ్గర ఎన్కౌంటర్ జరిగిందని వార్తలు వస్తున్నాయి. వెంటనే పార్లమెంట్ నడుస్తున్నది, ఇటు సైడ్ దాచిగామ్ లో ఎన్కౌంటర్ జరిగింది, అందులో 3 తీవ్రవాదులను చంపేసారు. ఆ 3 తీవ్రవాదులు కూడా ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ఏదైతే పహల్గామ్ సంబంధించిన వాళ్ళే అని చెప్తున్నారు. మరి వాళ్ళేనా కాదా, లేకపోతే ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ లో వాడివేడి చర్చ అవుతుంది, చర్చ అవుతున్న క్రమంలో ఖచ్చితంగా ఈ ప్రతిపక్షాలు అదే విధంగా ప్రజల గొంతుగా మాట్లాడి అక్కడ నిలదీస్తారన్న భయంతో మీరు చెప్తున్నారా? ఒకవేళ నిజంగా వాళ్ళే అయితే దేశం మొత్తం హర్షిస్తారు. ఎందుకంటే దేశం మొత్తం, ఎందుకంటే ఏ చర్య అయినా సైనికులు చేసిన ఏ చర్యకైనా భారతదేశ పౌరులు అండగా ఉంటారు. కానీ ఇక్కడ రాజకీయంగా ఎప్పుడైతే ఎన్నికలు ఉన్నా, రాజకీయంగా ఏదైతే బీజేపీ వచ్చినప్పటి నుంచి ఎన్నికలుంటే యుద్ధాలు అయితే, ఎన్నికలుంటే సమస్యలు వచ్చి మొదలు పడతాయి, ఎన్నికలుంటేనే పీఓకే వస్తుంది, ఎన్నికలుంటేనే చైనా బార్డర్ సంబంధించిన అంశాలు వస్తాయి. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏముండదు. మరి ఈ క్రమంలో చైనా బార్డర్ సంబంధించి కానీ మనకు కానీ ఏమైనా సాల్వ్ అయిందా అంటే ఇంకా వాళ్ళు ముందుకే వచ్చారు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అదే విధంగా ఏదైతే పీఓకేను ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వచ్చిన బీజేపీ, మేము ఉంటే మొత్తం కంప్లీట్ గా ఒకటే రోజున మొత్తం అఖండ భారతం చేసాం కథా కార్ఖాన వీళ్ళు మరి ఎందుకు ఇదంతా ఏదో రాజకీయంగా అక్షరంగా వాడుకున్నారా అన్నదే ఇప్పుడు ప్రశ్నలు నడుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ మహాదేవన్ ఈరోజు తీసుకొచ్చి ఏదైతే 3 తీవ్రవాదులను చంపినామని చెప్తున్నా, ఇంక 2 తీవ్రవాదులను పట్టుకున్నామని చెప్తున్నారు. ఆ పట్టుకున్న తీవ్రవాదులను కూడా ప్రపంచం ముందు నిలబెట్టాలి. అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చిళ్ళు, ఇవిలా వెనక ఎవరున్నారు, ఏ దేశాలని, ఓన్లీ అమెరికా సంబంధించిన అంశాలు ఏదైతే అమెరికా కొంత డౌట్ క్లియర్ చేసిందిగా వీళ్ళు తీవ్రవాదులు కాదా, అసలు ఎందుకు ఈ విధమైన అంశాలు జరిగినాయి, ఇంకో వేరే దేశాలు కూడా ఉండొచ్చు కానీ నేను కొంత విన్నా. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రపంచానికి వీళ్ళను చూపెట్టాలి ఏం జరిగింది, అసలు ఆ 2 తీవ్రవాదులను తీసుకొచ్చి
అసలు వాళ్ళ స్టేట్మెంట్ ఏంది, వాళ్ళు ఎందుకు వచ్చిర్రు, ఏ విధంగా పహల్గామ్ దాడి జరిగింది, ఈ దాడికి ఎందుకు పాల్పడ్డారు, వీళ్ళ నలుగురు ఇప్పుడు ఏదైతే వీళ్ళు ముగ్గురు చనిపోయినలో మరి ఇద్దరు మొత్తం 5గురు వెనక పాకిస్తాన్ ఉన్నదా లేకపోతే ఇంకే దేశమన్నా ఉన్నదా అని ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే వాళ్ళు చాలా సుదీర్ఘంగా ప్రయాణం చేసి వచ్చింది అన్నది కూడా కొంత నేను సమాచారం విన్నా. ఎందుకంటే అంత సుదీర్ఘంగా ట్రావెల్ చేసి రావడంలో ఒక దేశం సహకరిస్తే కాదు 2-3 దేశాలు సహకరించాలన్నది కొంత మామూలుగా జనరల్ ఇష్యూస్. కానీ ఈ విషయం ఖచ్చితంగా బయటికి రావాలి. అసలు వాళ్ళు తీవ్రవాదులా లేకపోతే వాళ్ళ వెనుక ఏ దేశాలని, అసలు మన భారతదేశం మీద ఆఖరి సామాన్య ప్రజల మీద ఈ విధంగా చేయడానికి గల కారణాలు ఏంటి కూడా ప్రపంచం ముందు ఈ బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా పెట్టాలని చెప్తున్నా. రైట్.